ఐబొమ్మ రవి విచారణ సినిమా సస్పెన్స్ను తరలిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర ఆయన తండ్రి ఉన్నారు, చిన్నప్పగారు. ఇప్పుడు విచారణ జరుగుతుంది తీరు. మీ అబ్బాయి మీకు టచ్లో వచ్చారా? ఏం చెప్తూ అవుతున్నారు? మొన్న ఒకసారి ఫోన్ చేశారండి, పోలీసులే ఫోన్ చేశారు. హైదరాబాద్ నుంచి క్రైమ్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటే నమస్కారం సార్, చెప్పండి సార్ అని అంటే ఇలా మీ అబ్బాయి మాట్లాడతారా? మా అబ్బాయి మాట్లాడితే ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. ఇస్తే ఏం బాబు ఇలాగున్నా బాగున్నావు అంటే బాగానే ఉన్నాను, ఎందుకు మనకు నేను పోయి తలలోకి లేదు, ఎందుకు ఎలా ఉన్నావు అంటే నువ్వు బాగా ఉండు నాన్న, నేను బాగానే ఉన్నాను అన్నాడు. అంతే. నిన్న మళ్ళీ నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. 2 సార్లు చేశాను, 2 సార్లు ఎత్తలేదు. 11 తర్వాత చేస్తే తర్వాత 2:15 చేసి వాళ్ళే చేశారు. చేస్తే నా నంబర్ గుర్తొచ్చింది. నమస్కారం సార్, నేను రవి వాళ్ళ అంటే ఇలాగా మా అబ్బాయితో ఒక 1/2 నిమిషం మాట్లాడతాను, ఛాన్స్ ఇవ్వండి సార్ అని ఆవిడ ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, పోలీసులు ఇచ్చారు. ఇస్తే మాట్లాడాను. ఏం బాబు ఏంటి నీకు లాయర్ని పెట్టమంటే ఇక్కడ పెడతాను, తెలిసిన లాయర్లు ఉన్నారు, మరి అక్కడ ఎవరైనా నీకు సాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఒక్కడో కదా అంటే పర్లేదు ఇక్కడ ఉన్నారు, నువ్వే వద్దులే, నువ్వు బాగుంటే చాలు, నేను ఇక్కడ ఉన్నారు అనేసి నీకు ఏదైనా అవసరం అయితే నాకు ఏదైనా పలానా పని ఉంది, పలానా అవసరం ఉంది ఏమైనా చెప్పు, ఏదైనా డబ్బుల పరంగా కావాలన్నా నేను సాయం చేస్తాను అని చెప్పాను. అంతే అంతే. నాకు ఒక అర నిమిషం మాట్లాడాను అంతే. అంటే సినిమా వాళ్ళు చెప్తున్నారు మేము 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే పైరసీ చేస్తున్నారండి, దీన్ని ఎట్లా చూస్తారండి? ఎవడండి ఎట్టమండి 100 కోట్లు? బ్లాక్ మనీ ఉన్న ఒక ఎదవాళ్ళు అందరూ పెట్టుకుంటారు 100. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు వీళ్ళందరూ ఉన్నప్పుడు 100 కోట్లు పెట్టారట. 1000, 100, 1000 ఇలా తీసుకుంటారు. మన స్వదేశంలోనూ స్వయ రాష్ట్రంలోనూ స్టూడియోల్లోనూ తీసేవారు సినిమాలు. ఎంత చక్కగా ఆడేవి. ఇప్పుడేటి సినిమాకి వెళ్ళాలంటే భయం వస్తుంది, పెద్ద సౌండ్లు, దబా 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 దబా, తలనొప్పి, డబ్బులు ఇచ్చి తలనొప్పి తెచ్చుకోవాలి, డబ్బులు ఇచ్చి. ఏటా సినిమా వెళ్ళే వరకు సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది, వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళావా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలు విదేశాలకు వెళ్ళి కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకండి? వేస్ట్ కదా. వాళ్ళ కోట్లు ఇవ్వడం ఎందుకండి? నేను మొన్న ఒక విలేకరు వస్తే ఇదే చెప్పాను, ఎందుకంటే కోట్లు ఇవ్వడం. చిన్న చిన్న యాక్టర్లు ఉన్నారు, సుమన్ ఉన్నారు, ఎవరో మన తట్టంపూడి రవి ఎవరో ఉన్నారు, తట్టంపూడి వేణు ఉన్నారు, సుమన్ ఉన్నారు, తర్వాత రాజశేఖర్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు పై కొద్దిగా వాళ్ళు ఎలక తోస్తారు కదా, ఎందుకు చేయాలి వాళ్ళకి? వీళ్ళకి ఎందుకు డబ్బులు కోట్లు ఇవ్వాలి? వాళ్ళే యాక్ట్ చేయండి, అందరూ యాక్ట్ చేస్తే బాగుంటుంది. డబ్బులు ఎక్కువ అడిగిన మానేయండి. లేదంటే నేను మొన్న చెప్పాను అలాగే. ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలు ఉన్నాయి, మన రాష్ట్రంలోని దేశంలోని ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. మీరు అక్కడ కానీ ఒకసారి ఒక కాలేజీకి వెళ్ళారంటే కొన్ని 100 మంది మంచి అందగాలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. మంచి మీకు నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని సినిమా తీస్తామంటే వాళ్ళే వస్తారు. ఫ్రీగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువకి ఇచ్చినా యాక్షన్ చేస్తారు. తీయండి. ఇప్పుడు ఆరేమీ ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా, వీళ్ళు తీస్తే 2 సినిమాలు అలవాటు అయిపోతే బాగుంటుంది. పవన్ కళ్యాణ్, నాగార్జున అసలు బాగుండేరు స్టార్టింగ్లోనే. మీరు చూడండి స్టార్టింగ్ సినిమాలు ఎలా ఉంటుందో. వాళ్ళ మనుషులు మామూలుగా ఉండేరు. వాళ్ళు చెప్పండి, పర్వాలేదు, నేను విమర్శించరు కాదు. ఆ పాత సినిమాల్లో చూసి మీరు ఆ బొమ్మని మీరు చూడండి. అలాంటి వాళ్ళు రాణించారు. ఏమి ఇలాంటి వాళ్ళు రాణించరా? రాణిస్తారు, వాళ్ళు రాణిస్తారు. అల్లు రామలింగయ్య కూతురునిచ్చాడు కాబట్టి చిరంజీవి రాణించాడు, ఆయన వెనకాతలుండి. మరి చిరంజీవి తమ్ముడు కాబట్టి వాళ్ళ తమ్ముడిని రాణించారు. అంతేగాని ఇది అంతా వారసత్వంలాగా అయిపోయింది, కానీ మామూలుగా ఇవ్వలేదు. అందు గురించి కోట్లు వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, ఆ కోట్లు ప్రజల మీద రుద్దక్కర్లేదు. ఏసా ఇప్పుడు సినిమాకి నాకు ఇష్టం ఉండదండి అనుకుందాం, నాకు ఇష్టం లేదు వెళ్ళడానికి, కానీ పిల్లడే ఊరుకోరు. నేను కాదు, ఎవరైనా జెంట్స్ ఉన్నారు ఇంట్లో, పెద్దోడు ఉంటాం, మగతను, ఆయన ఎలా వద్దు సినిమాకి సరిపెట్టుకున్నా భార్య పిల్లలు ఊరుకోరు. సినిమాకి అంటారు, ఆల్టర్ చేస్తారు. సినిమా తీసుకెళ్తే ఈ కరువు రోజుల్లో సినిమా తీసుకెళ్తే అంత అవుతుంది మీకు తెలుసు కదా. మా ఎన్నాళ్ళ మా సినిమాకు కొత్త సినిమా వచ్చినా సరే పాత సినిమా అయినా రేటు ఒకలాగే ఉండేది. 40 పైసలు టికెట్ ఉండేది, 40 పైసలే. బస్సు ఎక్కి 40 పైసలు టికెట్ చేసి మళ్ళీ అటు ఇటు బస్సు మీద వెళ్ళిస్తే రూపాయితో అయిపోయేది, ఒక్క రూపాయితోనే. ఇప్పుడేటండి 100 అయిపోతున్నాయి సినిమాకి వెళ్తే. కొంచెం పెరగవచ్చు. అలాగే అప్పుడే ఆ కూలి అలా ఉండేది కాదు కదా, అప్పుడు కూలు రేట్లు జీతాలు ఎలా ఉండేవి కాదు కదా, కొంచెం పెంచుకోవచ్చు.
ఇదేనండి 100 ఒక్కొక్క సినిమా టికెట్లను 4 పిల్లలు ఉన్నోళ్ళు భార్య అని తీసుకొని వెళ్తే ఈయన మొత్తం 5 వెళ్ళారనుకోండి ఆడ మటాస్ ఈ నెలలు సంపాదించేంత మటాస్ తిన్నంతకి ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు రవి చేసిన పని మంచిదేనని కొంతమంది చెప్తున్నారు, ఆయనకు మద్దతు కూడా వస్తుంది. మీరేమంటారు? మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? మద్దతు అంతే ఇలాంటి పేదోళ్ళు మద్దతు పలుకుతారండి. నేను ఈ రవి చేసిన పని మంచిది చెడ్డదని నేను అన్నాను. నాకు ఇంతవరకు నాకు అది ఏడుతో కూడా తెలదు. ఇప్పుడు ఈ విలేకరులు చెప్తేనే ఆ ఐ బొమ్మలు అవి ఉన్నాయని నాకు తెలిసింది, లేకపోతే ఆ ఐ బొమ్మలు ఏంటో నాకు తెలదు. ఆ పేరు కూడా వినలేదు ఎప్పుడు. కాబట్టి పేదవాడు చెప్తాడండి, ఆడు డబ్బున్నోడు చెప్పడండి. ఎందుకు డబ్బున్నోడికి ఆడు లెక్క ఉండదు. హ్యాపీగా వెళ్తారు, డబ్బుకి పారేస్తారు, చూస్తారు, వచ్చేస్తారు. లక్ష్యం లేదు, అడ్డుగా వచ్చేస్తుంది. అలా ఆడిపోయి ఈడిపోయి వేసేసి వచ్చేస్తారు. కష్టపడి చేసినట్టుగా అంతాడు ఆడికి పేదవాడు కాబట్టి సులువుగా అవుతుంది కదా. ఆడు బాధ ఆడు చెప్తాడు, తప్పేం లేదు ఇందులో. కానీ సినిమా తీయడం తప్పు రైట్ అని కాదు, పేదవాడు చెప్పింది మాత్రం కరెక్ట్. నేను చెప్పగలను. మన జోబీలో 100 రూపాయలు ఉంటే మన ఇలా కాయగూరలు అవి కొన్ని బాగుంటుందిరా బాబు అన్న. ఈ పిల్లలు ఊరుకోటి సినిమా తీసుకెళ్ళమంటారు. అప్పుడు మరీ అవుతుంది. ఒక 1000 రూపాయలు, 4 వెళ్ళితే 1000 రూపాయలు అయిపోతుంది. ఆ 1000 రూపాయలు అంతే అన్నాలు కాయగూరలు వస్తాయి. అది పనికిరాంది. ఈడు ఒకడు కాబట్టి మారుకుంటాడు, తదుమారు మారుకోడు కదా. ఇది వరకు మా భార్య పిల్లలకి బట్టలు అది అలాగ ఊరుకోరని ముందే కొనిసాడు, డబ్బులు ఇచ్చేసాడు. నాకు నచ్చింది కొనుక్కోను. నేను ఎప్పుడు కొనుక్కున్నాను కాదు. ఇప్పుడు నా బట్టలు కొనుక్కొని 40 సంవత్సరాలు అవుతుంది. బట్టలు కొనుక్కొని 40 సంవత్సరాలు, మరీ చెప్తాను 40 సంవత్సరాలు. కావాలంటే ఆ బట్టలు కూడా చూపిస్తాను. కానీ ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి, వేసుకుంటాను. చిరిగిపోతా కదా, మానేస్తాం. మనకు సోకెందుకు? చిరక్కపోతే ఎండాలని వేసుకుంటాం. మనకు అలా మాట. చూడండి, రవి సహజంగానే చాలా తెలివైనడు. అతను తన తెలివితేటలన్నింటినీ కూడా తప్పుదారి పట్టించాడు, తప్పుడు విధానంలో పోయాడని పోలీసులు అంటున్నారు. మీకు ఎలాంటి సమాచారం? పోలీసులు వాళ్ళ వర్షల్లో వాళ్ళు అంటారండి, వాళ్ళ ఉద్యోగం అది. పోలీసులు అంటే మనం ఏం చేయగలం? చట్టం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఆ సి కళ్యాణాన్ని ముందు ఎన్కౌంటర్ చేసేయండి, అది చెప్పండి. సి కళ్యాణుడి కూడా ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏదో ఆడికి తెలుస్తుంది. ఏడు సార్, ఇప్పుడు ఆడిని ఎన్కౌంటర్ చేసేమంటున్నాడు, నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తే నాకు బాధ ఉంటుందా? మీరే చెప్పండి స్వాములు. మరి ఆడిని ఎన్కౌంటర్ చేస్తే ఆడి వరకు వస్తే అది ఆ బాధ తెలుస్తుంది. ఆడిని ఓడితే మనం 2 కోట్లు ఎట్టి కళ్యాణ్ గారిని కోట్లెట్టి తీసి ఇంకా ఎక్కువ కోట్లు ఆడి సంపాదన ఆడికి నొప్పి కలిగింది. బ్లాక్ మనీ అదే ఎట్టుకొని సినిమాలో తీసుకుంటే ఆడికి నొప్పి కలిగింది. ఆడ ఎన్కౌంటర్ కాడికి వెళ్ళాడు. చట్ట ప్రకారంగా మరి శిక్షించడం అనేది బాగుంటుంది. ఎన్కౌంటరే చేసి మన ఏకంగా ఆ ఎన్కౌంటర్ వీటికి అవుతే అప్పుడు తెలుస్తుంది. మరీ చెప్పండి, ఎన్కౌంటర్ అప్పారా చేసి అంటున్నాడు మిమ్మల్ని. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. ఇప్పుడు నన్ను ఎలా గెలితే నాకు తెలుస్తుంది అండి బాధ. మిమ్మల్ని గెలితే మీకు తెలుస్తుంది ఆ నొప్పి. నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేమంటున్నాడు కదా, అని ఎన్కౌంటర్ చేసినంత తప్పు ఏమైనా ఉన్నదా? చట్టం చూసుకుంటుంది. వీడియో ఎవరు చెప్పడానికి, నేనేమన్నా చెప్పడానికి. ఎన్కౌంటర్ చేయాలో అక్కర్లేదో చట్టం చూసుకుంటుంది సార్. మనం చెప్తాను ఎన్కౌంటర్ చేసిమని. ఆ గాంధీ కూడా చెప్తే ఎన్కౌంటర్ చేసేస్తారా? నేను చెప్తే చేసేస్తారా? చెప్పండి, అది రూల్ ఉందా లేదా? వీడెవడు చెప్పడానికి ఎన్కౌంటర్ చేసిమని. అందుకే ఆడిని చేసిమన్నాను ఎన్కౌంటర్. న్యాయపరమైన ఎటువంటి మీరు మీ అబ్బాయికి సహకారం అందించబోతున్నారు? మీరు న్యాయపరమైన సహకారం నేనేమి అందిద్దామని అన్నానండి. ఆడి ఫోన్ చేశాను కదా, చెప్పాను కదా మీకు. ఏదో లాయర్ గారు తెలిసిన లాయర్లు ఉన్నారు, పెడతాను. నువ్వు అక్కడ అయిపోయావు కదా, అక్కడ నీకు మరి అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు కదా బాబు, నేను లాయర్లు తెలిసిన లాయర్లు ఉన్నారు నాకు ఇక్కడ, పెడతాను అని అన్నాను. అంటే వద్దు అక్కర్లేదు, ఇక్కడ ఉన్నారులే నాకు అనేసాడు. అలాంటప్పుడు ఏంటి మన దగ్గర మనం వెళ్ళిపోయి ఉన్నారా అని తీసుకుని వెళ్ళాం. దూరం, మన రాష్ట్రం కాదు, మన ప్రాంతం కాదు. అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ మన విశాఖపట్నం అంతే సందు తెలుసు నాకు. ఏ సందులో ఎక్కడో ఏ ఇల్లు తెలుసు నాకు. నేను టెలిగ్రాఫ్ మెసెంజర్గా పనిచేశాను. డోర్ నెంబర్తో సహా చెప్తాను విశాఖపట్నంలో. నీ ఇష్టం ఎక్కడైనా అడగండి, ఎక్కడ డోర్ నెంబర్ అని నేను చెప్పాలి. పలానా ఇల్లు పలానా అంతే నేను చెప్పేస్తాను కళ్ళు మూసుకొని. కానీ హైదరాబాద్ మాకేం తెలుస్తుంది? ఏదో అప్పుడప్పుడు ఇలా పెళ్ళి చేయడానికి వెళ్ళాము, వచ్చాం. అది మా మాయల వాళ్ళ దగ్గర నుండి మా మాయ వాళ్ళ పిల్లలు ఉన్నారు హైదరాబాద్లో. ఆ చాలాసార్లు వెళ్తుంటాడు, వస్తుంటారు. ఆడే తీసుకెళ్ళాడు దగ్గరుండి. సరే, ఇప్పుడు మీరు తండ్రిగా ఒక్కలే ఉండిపోయారు. రవి ఎందుకు ఈ దేశం వదిలిపోవాలి, వేరే దేశంలో స్థిరపడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? ఆడ ఐడియా నన్ను అడిగితే నేనేం చెప్తా చెప్పండి. ఆడిని అడగండి వెళ్ళి. ఇప్పుడు ఆడ ఐడియా గురించి నాకు తెలియదు కదా.
ఆడి గురించి నన్ను అడిగితే ఏం చెప్తాను? అంటే మీతో ఎప్పుడైనా అట్లాంటి చర్చ ఏదైనా జరిగిందా? అంత ఉంటే అంతవరకు రాదు. నాకు అంతవరకు ఉంటే నేను ఎప్పుడు ఆడు వార్నింగ్ ఇచ్చి ఇది చట్ట వ్యతిరేకమైన పనులు మానే, తప్పు, నువ్వు సరెండర్ అయిపో, గవర్నమెంట్కి ఇలా తప్పు అయిపోయిందని సరెండర్ అయిపో. వాళ్ళు ఏమంటారు, నీకు శిక్ష తగ్గుతుంది. నక్సలైట్ లాంటి వాళ్ళు సరెండర్ అయిపోతే గవర్నమెంట్ ఏమంటారు లేదు, వాళ్ళకి వృత్తి కూడా ఇస్తుంది గవర్నమెంట్. తప్పు చేశాడు, సరెండర్ అయిపోయాను అనుకోండి, గవర్నమెంట్ ఏమంటారు, అప్పుడు శిక్ష తగ్గుతుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, టెన్షన్ ఉండదు, తలనొప్పి ఉండదు. వాళ్ళు ఎత్తుక్కున్న వరకు ఎందుకు, మీరే వెళ్ళిపోయి చెప్పేస్తే నాకు తెలిసే చెప్తాను వాడికి ఎలా చేయాలో చట్ట ప్రకారంగా. నువ్వు తప్పు అయిపోయింది, చేసి తెలుసో తెలియక తప్పు అయిపోయింది, నువ్వు సరెండర్ అయిపోయి అన్నీ మాని అని చెప్తున్నాను. మనకెందుకు బాబు ఎంత డబ్బులు గిబ్బులు మనకొద్దు, మనకు చాలు, తిన్నంతకు లోటు లేదు మనకి అని చెప్తున్నాను. అంటే హైదరాబాద్లో ఉన్న ఆస్తులు అమ్ముకోవడానికి వచ్చే పట్టుబడ్డాడని ఒక వెర్షన్ ఉందని ఎట్లా చూసి 100 మంది 1000 మంది 1000 రకాలుగా అనుకుంటారండి. మనకు అనవసరం. మీరు నేను పోయి కింద మీద మాట్లాడకండి ఆడి గురించి. నేను పోయి నన్ను అడిగితే నేనేటి చెప్తాను, నాకు తెలిసినే నేను చెప్తాను, తెలియని నేను చెప్పలేదు. ఓకే. రవికి సంబంధించి ఏదైతే సినిమా నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో, ప్రధానంగా సి కళ్యాణ్ లాంటి నిర్మాతలు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నింటిని కూడా అప్పారావు తప్పుపడుతున్నారు. పోలీసులు చట్టపరంగా ఏవైతే నిర్ణయాలు ఉంటాయో వాటిని అమలు చేస్తారు, కానీ సినిమా వాళ్ళు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టాన్ని చట్టం ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదని అప్పారావు అంటున్నారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.